హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వినితో ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంక ఈరోజు అయితే తమ్నేల్లో చూసే ఉంటారు కదా, శ్రీశైలంకి అయితే పోతున్నాము. ఇంకా శ్రీశైలం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం అనేది నేను వీడియోలో అయితే నెక్స్ట్ మీకు చెప్తాను. ఇంకా వీడియోని చూసే వాళ్ళైతే ముందు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకి ఎట్లా సమ్మర్ హాలిడేస్ కదా, మేము కూడా అనుకోకుండా సడన్గా అప్పుడప్పుడే అంటే ఈవినింగ్ అట్లా ఫిక్స్ అయినాము వెళ్దామని. ఇంకా నైట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. నైట్ 10 అట్లా అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకెట్లా మధ్యలో ఘాట్ రోడ్లో మనకు పర్మిషన్ ఉండదు కదా. ఇంకా నైట్ అయితే అక్కడనే టోల్ గేట్ దగ్గర స్టే చేసినాము. తర్వాత మార్నింగ్ ఓపెన్ చేస్తారు కదా టోల్ గేట్. ఓపెన్ చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలంకి. ఇంకా ఘాట్ రోడ్ మొత్తం నైట్ అయితే చాలా భయం వేసింది. మార్నింగ్ అయితే ఏమంత భయం ఏం లేదులే, కానీ నైట్ అయితే చాలా భయపడ్డా. ఇంకా నెక్స్ట్ అయితే మేము డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా అక్కడ ఆపిండే నేను వీడియో తీసుకుందామని కిందికి దిగిన, చూసేసరికి అసలు వాటర్ లేవు. ఎండాకాలం కదా, వాటర్ మొత్తం ఎండిపోయినాయి. నేనే అసలు చూసి షాక్ అయిపోయినా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చాలా వాటర్ ఉండే, అప్పుడు నాకు తెలిసి కార్తీక మాసంలో వచ్చినాం అనుకుంటా. ఇప్పుడు వచ్చేసరికి అయితే అసలు వాటర్ చూసి నేనే షాక్ అయిపోయినా, అసలు వాటర్ కొంచెం కూడా లేవు. ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేద్దామని అయితే గంగ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా డాలి అటు ఇటు కొండలు చూసి అన్నీ చూపిస్తుంది. పిల్లలు అంతే బయటకు వస్తే చాలా ఎక్సైట్ అయిపోతారు. జనాలు కూడా ఏమంత లేరు, ఎక్కువ మ్యాక్సిమం ఒక 10 వెహికల్స్ ఏమో ఉన్నాయి అంతే, అంతకంటే ఎక్కువ జనాలు లేరు. ఇంకా లేట్ ఎందుకు, గంగలోకి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోదాం పదండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటే కూడా ఎక్కువ వాటర్ అనేవి లేవు, అసలు స్నానానికి కూడా కొన్ని వాటరే ఉన్నాయి. ఇంకా అక్కడనే స్నానం చేసేసి రెడీ అయితే అయిపోయినాము. రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దామని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మేమైతే సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫస్ట్ సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని తర్వాత ఇంకా శివయ్యని అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకనేది రీజన్ అయితే నాకు తెలియదు. ఎందుకంటే మనం ఏదైనా పూజ స్టార్ట్ చేసినప్పుడే కానీ ఇంకేదైనా చేసినప్పుడే కానీ ఫస్ట్ గణపతిని అయితే దర్శించుకుంటాం, పూజ చేస్తాం కదా. మేబీ అట్లనే అని నేను అనుకుంటున్నా, ఎందుకో మీరే చెప్పండి. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళేసి అయితే వచ్చినాము. కానీ ప్రిన్సీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒకటి గుర్తుకొచ్చింది, ఏంటంటే గుంజులు తిప్పలేదు. మంచిగా కూడా తీస్తా అనేసరికంటే నేను కూడా సరే తీయమని చెప్పిన, తీసి మంచిగా మొక్కింది. ఇంకా మనం ఒక 1/2 కిలోమీటర్ అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాం. అనే దగ్గర అయితే ఇంకా ఇక్కడ శివపార్వతులది, శివునిది స్టాచ్యూలు బాగున్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా మేమైతే కొంచెంసేపు అక్కడనే ఉండి అన్నీ చూసుకున్నాము. కాకపోతే మేము వెళ్ళే రోడ్ అంటే ఇక్కడ నుండి అటు టెంపుల్స్కి వెళ్ళే రోడ్లో అయితే క్లారిటీగా కనిపించట్లేదు. మనం టెంపుల్ నుంచి ఇటు వస్తాం కదా, ఆ రోడ్లో అయితే బాగానే కనిపిస్తున్నాయి. వచ్చేటప్పుడు మళ్ళీ నేను వీడియో తీసి మీకు నెక్స్ట్ అది కూడా యాడ్ చేశాను, చూడండి. ఇంకా నెక్స్ట్ మీకు ఒకటి వింతానాలో అద్భుతమనాలో నాకైతే తెలియదు, కానీ మీకు అదొకటి చెప్పాలి. అయితే నేను ఇక్కడ వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను చూడండి. ఆవు అట్లనే కూర్చొని టెంపుల్ సైడ్ ఫేస్ చేసుకొని అసలు కొంచెం కూడా కన్ను ఆర్పకుండా అట్లనే కూర్చొని ఒక్క సెకండ్ కూడా ఇట్లా కదలలేదు. మేము ఒక్కనే 5 మినిట్స్ వెయిట్ చేసి చూస్తూనే ఉన్నాం, కొంచెం కూడా కదలలేదు. మాకైతే అసలు ఆ నందీశ్వరుడే కూర్చున్నట్టు అనిపించింది. నిజంగా అట్లా చూడడము ఒక బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతున్నా నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. జనాలు కూడా ఎక్కువ ఏం లేరు కదా, ఫాస్ట్గానే దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా పక్కనే అన్నదానం కూడా చేస్తున్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి తినేసినాము. అక్కడనే ఫుడ్ కూడా చాలా బాగుంది.
ఇంకా తిన్నాక నెక్స్ట్ అయితే పాలధార పంచదార దగ్గరకు అయితే వచ్చినాము. ఇంక ఇక్కడైతే అమ్మ ఏదో తీసుకుందామని ఇంకా పూజకు సంబంధించినవి అన్న అడుగుతుంది. ఇంకా కాకపోతే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని ఫస్ట్ అయితే ఇంకా పాలధార పంచదార దగ్గరికి అయితే వెళ్ళినాము. స్టెప్స్ అయితే స్ట్రైట్గా అసలు చాలా భయం అవుతుంది ఫస్ట్ వస్తే మాత్రం. फोटो मेरा फोटो 50 रुपये फोटो फोटो 50 रुपये फोटो फोटो 50 रुपये फोटो ఇంకా పాలధార పంచదార దగ్గర అయితే ఇంకా కొన్ని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ అయితే తాగినాం. కానీ ప్రిన్సీ డ్రెస్ వాటర్లో తడిసిపోయిందని పాపం ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఏడవద్దమ్మా అని చెప్పిన, ఎట్లనే ఏడుస్తూనే ఉంది. ఇంకా శ్రీశైలం నుంచి అయితే మేము విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాం. కాకపోతే నేను ఇంకా వీడియో తీయలేదు, లాగేం అప్లోడ్ చేయట్లేదు, ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా వీడియోని అయితే. మరి ఇంకా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.